ఓకే లావణ్ గారు, ఓకే ప్లీజ్ ఆగండి. ఓకే లావణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం రమేష్ గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను అన్నాలేదనే గారు తలనేలాలు సమర్పించడం విషయంలో తప్పు నేను ఎక్కడ పట్ల నేను సంతోషమే. మీరు కాదు రోజా గారి గురించి మాట్లాడుతున్నా, మిమ్మల్ని నేను అన్నట్లా రోజా గారి గురించే మాట్లాడుతున్నా. క్రిస్టియన్ గా డిక్లరేషన్ ఇచ్చి ఆవిడ తలనేలాలు సమర్పించారు, ఆవిడ క్రిస్టియన్ అనే చెప్పుకున్నారు. ఆవిడేమి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్పుకున్నట్టు ఆవిడ క్రిస్టియన్ అని చెప్పుకున్నారు అనే విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నా. అలాగే మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గారి బాప్టిజం చాలా తెలుసు. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, దాన్ని బ్యాప్టైజ్ చేశాడు. విన్నారా? ఇక్కడ ఇమ్మర్షన్ ఏమంటారు, బ్యాప్టైజ్ చేశారు. ఓకే ఎవరి గురించి చెప్పారు అది? క్రిస్టియన్ మీటింగ్ జరిగిందండి. క్రిస్టియన్ మీటింగ్ జరిగితే ఆ క్రిస్టియన్ మీటింగ్ లో మీకు పంపిస్తాను వీడియో. ఆ క్రిస్టియన్ మీటింగ్ లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇవి, మేం చెప్పలా. ఇప్పుడు ఏదైనా సరే సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం ఏం మాట్లాడమండి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం అబద్ధాలు చెప్తే రేపు పొద్దున చెల్లిపోతాయా? చెల్లవు కదా. వాస్తవాలు మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఆయన బాప్టిజం తీసుకున్నానని చెప్పాడా లేకపోతే బాప్టిజం స్వీకరించానని చెప్పాడా? వీడియోలో బాప్టిజాన్ని నేను అవపోసన పట్టుకున్నానని చెప్పాడా? ఏం చెప్పాడు? పాస్టర్ ఉన్నారు, ఆయన నన్ను ఏం చేస్తారు అదే అని ఇమ్మర్షన్ అంటే అదే బాప్టిజం తీసుకోవడం. పక్కన వాళ్ళు చెప్తే అదే ఆ బాప్టిజం నాకు చేసి నన్ను క్రిస్టియన్ మతంలోకి మార్చాడు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతేకాకుండా అవును సార్ కాదు సార్, వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ కాబట్టే డిక్లరేషన్ ఇచ్చింది. ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా డిక్లరేషన్ ఇవ్వలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్ర నిబంధనలు కూడా మీరు పాటించకుండా ఆ క్రిస్టియన్ అంటే ఆమె క్రిస్టియన్ కాబట్టే డిక్లరేషన్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పుడు కూడా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? కాదు సార్ ఒక నిమిషం కాదు, పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నానని చెప్పలా. మీరు ఏదో మీరు కరెక్ట్ గా ప్లే చేయండి. అది నేను క్రైస్తవ్యం నేను తీసుకున్నా. వినిపించండి, ఇంకోసారి వినిపించండి, పర్లేదు ఇంకోసారి వినిపించండి. చాలా దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, దాన్ని బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. అంటే నేను ఎలా నమ్ముతాను, మతాన్ని ఎలా చూస్తాను, దేవుని ఎలా చూస్తానంటే మనకి భగవంతుడికి సర్వ మతాలు ఒకటే మాట చెప్తాయి. సో నేను ఆ రోజు నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా నాకు అన్ని మతాలు అందరూ ఒకటే. అందుకేనేమో నాకు ఇక్కడ టెంపుల్స్ కి ఎలా వెళ్ళగలిగానో చాలా మందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. అది విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం నేను బాప్టిజం తీసుకున్నాను అనేది అక్కడ చెప్పచ్చు. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చారు. ఇజ్రాయెల్ కాదు, బెత్లెహేమ్ వెళ్ళాడు ఆయన. ఇజ్రాయెల్ కూడా కాదు, ఇజ్రాయెల్ లో ఉన్నాడు. ఎస్ అన్ని మతాలు, మరి అన్ని మతాలు గొప్పదని చెప్తున్నాడు ఆయన. అంతేగాని నేను బాప్టిజం తీసుకున్నాను కాదు క్రైస్తవ్యం స్వీకరించానని ఎక్కడన్నా చెప్పాడా? బాప్టిజం చేసుకున్నాడు మా స్నేహితుడు అని చెప్తున్నాడు. ఆ మతం గురించి వాళ్ళ స్నేహితుడు చెప్పినటువంటి అంశాలను ఆయన మీతో చెప్తూ ఉంటే ఆయన మతం తీసుకున్నాడని చెప్తున్నారంటే నాకేం అర్థం కాదు. ఓకే అర్థమైందండి. వదిలేసాడు రమేష్ గారు, ఇంకా వదిలేయండి. నో మోర్ డిస్కషన్. నాకు అర్థమైంది. సార్ ఇంకొదిలేండి ప్లీజ్. నాకు అర్థమైంది. ఇంకొదిలేండి సార్, ఇంకొదిలేండి. సుభాష్ గారు
నన్ను బాప్టైజ్ చేశారు. సుభాష్ గారు బాప్టిజం తీసుకున్నట్టుగా బాప్టైజ్ చేశారు కదా, మా స్నేహితులు బాప్టైజ్ చేయడం వేరు, బాప్టిజం తీసుకోవడం వేరు. ఆగండి సార్ మీరు టెక్నికల్ వర్డ్స్ పట్టుకుంటే సార్ ఆయన ఏ రోజన్నా కాదు సార్ బాప్టిజం తీసుకున్నాడు కదా, ఆ ఓడింగ్ ఆయనకి తెలియలా. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు మీ వర్షన్ ప్రకారమే ఆయన బాప్టిజం తీసుకున్నట్టే ఆ ఓడే పాపం గుర్తులేదు ఆయనకి. మీరు అన్నట్టు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసా అంటే బాప్టిజం తీసుకుంటే బాప్టిజం పేరున్నా గుర్తుండేది. మీరు ఇందాక అన్నారు కదా మీకు ఖురాన్ లో ఇవి తెలుసా అని చెప్పేసి మీరు ఇందాక అన్నారు కదా, మరి ఖురాన్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, మీకు నాకు తెలియదు కదా. బాప్టిజం అనే పేరే గుర్తులేదు కాబట్టి మరి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి, రమేష్ గారు అర్థమైంది. ఒక నిమిషం సార్ ప్లీజ్. రమేష్ గారు నాకు అర్థమైంది, ఆయన ఎక్కడా చెప్పలేదులే కానీ నేను బాప్టిజం తీసుకున్నాను ఎక్కడా చెప్పలేదు కానీ ఆగండి ప్లీజ్. సుభాషిణి గారు ఎస్ రమేష్ గారు ఆగండి ప్లీజ్. సుభాషిణి గారు నిన్న నేను ఒక ఫోటో చూసా, నారా లోకేష్ గారు ఆయన తనయుడు దేవాంశు వాళ్ళ ఇంట్లో ఒక పూజా కార్యక్రమాలు తీసుకుని ఒక ఫోటో పాపం షేర్ చేశారు, అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను వెతికాను, కొన్నిట్లో దొరికింది. యూకేలో ఉంటాడు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధి అట ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఒక్కసారి ఆ ట్వీట్ చూడండి, దాని తర్వాత లోకేష్ గారు చేసిన ట్వీట్ ఒకసారి పీసీ రెండు ప్లే చేయండి. పూజ గదిలో శివుడు బొమ్మ ఏదో ఆ పిల్లవాడు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తయారు చేశాడట, దాన్ని పెట్టుకుంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ప్రతి అంశాన్ని తీసుకొచ్చి మతంతో ముడిపెట్టాడు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి ఒక్కసారి మీరు క్లోజ్ చేస్తే మనం డిబేట్ క్లోజ్ చేస్తాం. వైసీపీలో ఉండేటువంటి చూస్తూ మీరు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు ఎలా బ్లేమ్ చేయాలా, ఎలా బుడద చల్లాలా, ఎలా మాట్లాడాలా, అది కూడా ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసేసి వాళ్ళకి విరక్తి కలిగేలాగా. అంటే వీళ్ళకు రాజారెడ్డి రాజారెడ్డి దగ్గర నుంచే వచ్చింది సార్. ఇది ఈ రోజు కొత్త కాదు. నేను కడప వాస్తవ్యురాలని, నాకు తెలుసు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి దగ్గరగా చూస్తున్నాం. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటారు సార్, పూతవేటు దూరంలోనే ఉంటారు. వీళ్ళని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా అన్న కూడా వాళ్ళతో పాటు తిరిగి మా అన్నను చంపేశారు సార్. సో దానికని వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులం మేము. వాళ్ళు నిజంగా వాళ్ళని నమ్ముకొని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ మీద కేసులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు సార్ పెట్టలేదు? నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకు మీకు కూడా తెలుసు రాజు గారు, ఆ రోజు మన ప్రైమ్ లైన్ అంత చూపించింది. 307 పెట్టి నన్ను అరెస్ట్ చేసి ఇప్పటిదాకా కేసులు తీసుకోలేకపోతున్నాం సార్ మేము. అంటే మా ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఎందుకు పెట్టట్లేదు వీళ్ళ మీద కేసులు? వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కూడా వీళ్ళని ఎందుకు లోపల అరెస్ట్ చేసి లోపల వేయట్లేదంటే కూటమి ప్రభుత్వానికి ఒక క్రమశిక్షణ ఉంది సార్. కూటమి ప్రభుత్వము ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే పోరాడుతుంది తప్ప ఇలాంటి సైడ్ ట్రాక్లన్నీ పోదు సార్. ఇలా వీళ్ళకి ఇదే పనే ఏంటంటే ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడతారో సార్ నా కొత్తగా పెళ్ళైన నా కొడుకుని కోడళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి పెట్టారు సార్. అంత దరిద్రులు సార్ వీళ్ళు. ఇంత నీచానికి దిగజారిపోయే వాళ్ళు అలాంటి క్షుద్ర పూజలు చేస్తారా? చూడండి, దేవుడు బొమ్మ ఆ అబ్బాయి ఎంత ముచ్చటగా సార్ శివుడు చేయడం ఎంత గొప్ప సంగతి సార్. అది చిన్న పిల్లవాళ్ళు అవి ఎంత మనం దేవుడు విగ్రహాన్ని తీసుకెళ్లి అంత చిన్నది రెడీ చేస్తే అది లోపల పెట్టుకుంటే పూజ గదిలో పెట్టుకుంటే పూజ గదిలో మీరెందుకు పెట్టారు? అట్లెందుకు చేస్తారు? క్షుద్ర పూజలు చేస్తారా? దానికి సపోర్ట్ గా మీరు ఎవరైతే ఆ ఎన్ఆర్ఐ ఉండి అక్కడి నుంచి మాట్లాడుతుంటాడో వాడు నిజంగా మామూలుగా మాట్లాడు సార్. అంత బూతులు మాట్లాడుతుంటే కూడా ఆ కింద వైసీపీ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా వాడికి సపోర్ట్ గా మాట్లాడినవి ఉన్నాయి సార్, చాలా దాఖలాలు ఉన్నాయి. ఇట్లాంటివి వాడికి మాకు పార్టీకి సంబంధం లేదని ఒక్క లెటర్ ఇష్యూ చేస్తారా సార్ వీళ్ళు ఎవరైనా గానీ? వీళ్ళు ఇంత మాట్లాడతారు కదా. పోనీ శ్రీరెడ్డి మాట్లాడింది గతంలో, అంతకు ముందు ఎంతెంత మంది మాట్లాడారో, మళ్ళీ ఎంతెంత మంది వాళ్ళని తిట్టారో తెలుసు కదా సార్ అందరికి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మనిషిని ఇబ్బంది పెట్టాలి ఆ విధంగా. అదే విధంగా రోజా కూడా నిన్న మాట్లాడడం సార్, ఆవిడకి ఏమి ఉండదు, ఏదో ఒకటి మాట్లాడేసేయాలి గబగబా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఏదో మాట్లాడేశాను, వాళ్ళందరి మీద మాట్లాడేశాను, చంద్రబాబు నాయుడు గారి భార్యని అనొచ్చు, మేము మాత్రం భారతి గారిని అనకూడదు, రోజా గారిని అనకూడదు. ఏమంతా ఏమన్నా పైనుంచి దేవతల ఓకే క్లోజ్ చేద్దాం, టైం అయింది. థ్యాంక్ యూ సుభాషిణి గారు, అలాగే కారుమంచి రమేష్ గారు, లావణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా నిన్న రోజా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మతపరమైనటువంటి అంశాలను